తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఎంపీల సహకారం ఎప్పటికీ ఉంటుందని, డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు సమస్యలన్నింటినీ 2 నెలల్లో పరిష్కరించాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పలు వినతి పత్రాలు మంత్రికి అందజేశారు. సమావేశం అనంతరం సచివాలయ మీడియా పాయింట్లో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు విసిరివేసినట్లు ఎక్కడో దూరంగా ఉన్నాయి. కేటాయింపులు సరిగ్గా జరగలేదు. కరెంటు సౌకర్యం, రోడ్ల సౌకర్యం, డ్రైనేజీలు, లిఫ్ట్ సరిగ్గా లేవు. ఈ సమస్యల పరిష్కారం కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండటం కష్టంగా ఉంది. 2 నెలల్లో పరిష్కారం చూపించాలని కోరడం జరిగింది. ఎవరికైతే కేటాయించారో వారిని మాత్రమే ఉండేలా చూడాలి. కొత్తగా ఇల్లు కేటాయింపులో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదు. నిజంగా పేదరికంలో ఉండి, భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. కొన్ని చోట్ల ఇవ్వలేదు. ఆ లిస్టును కూడా ఈరోజు మంత్రి గారికి ఇచ్చాను. ఇల్లు లేని వారికి, పేదవారికి మాత్రమే ఇల్లు ఇవ్వాలి తప్ప పైరవీలకు చోటు ఇవ్వని కోరాను. పారదర్శకత పాటించాలని కోరాము. బస్తీలలో నివసించే వారికి అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తే వారికి జీవనోపాధి సమస్య ఉండదు. కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారు, ఇళ్లలో పనిచేసి బతికే వారికే అక్కడ ఇల్లు కట్టిస్తే లైవ్లీహుడ్ దెబ్బతినకుండా ఉంటుందని కోరాను. దీనికి మంత్రి గారు సుముఖత వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కట్టిన ఇళ్లను కేటాయించకపోవడం వల్ల దర్వాజాలు, కిటికీలు పీక్కొనిపోతున్నారు. కావలసిన మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించి పేదవారికి ఇళ్లను కేటాయించాలని కోరాను. సిమెంటు ధర, ఇనుము ధర, ఇసుక ధర, మేస్త్రీల ధర పెరిగింది. 5 లక్షల రూపాయల్లో ఇల్లు కట్టడం సాధ్యం కాదు. కొన్ని నిబంధనలు సడలించి ఇల్లు కట్టుకునే వారికి సాయం అందించాలి. జవహర్ నగర్ భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదు. అవి ఆర్మీ భూములు. డంప్ యార్డు వాసన పక్కన భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకునేవారు అందరూ పేదవారే. కానీ 2-3 లక్షల రూపాయల లంచం ఇస్తే తప్ప ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. రెవెన్యూ అధికారులు, బ్రోకర్లు కలిసి ఇబ్బందులు పెడుతున్నారు. ఇల్లు కూలగొట్టిస్తున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని, పేదవాళ్ళు కట్టుకునే ఇళ్లకు ఇబ్బంది పెట్టొద్దని మంత్రి దృష్టికి తీసుకొచ్చాం. మల్కాజ్గిరి జిల్లా డిఆర్సీ మీటింగ్ సంవత్సరాంతన అయినా జరగలేదు. వెంటనే నిర్వహించాలని శ్రీధర్ బాబును కోరారు. 4 లక్షల మెజార్టీతో నన్ను గెలిపించారు కాబట్టి బాధ్యతగా వారి కోసం కష్టపడుతున్నాను. ప్రభుత్వం ఏదున్నా ప్రజల సమస్యలు తీర్చాలి. ప్రజా సమస్యల పరిష్కారం జరిగే వరకు నా ప్రయత్నం కొనసాగుతుంది.